హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంతకుముందు మనం ఒక వీడియోలో బ్రేసెస్ ట్రీట్మెంట్ ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్పాం. అలాగే బ్రేసెస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాం కదా. సో ఇప్పుడు ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలో మనం రిటైనర్ అనేది పెట్టుకోవాలని ఆ వీడియోలో చిన్న మెన్షన్ చేసాం. బట్ ఆ చిన్న టైం అనేది మనకి దీని గురించి డీటెయిల్గా మాట్లాడాలనేసి దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది మనం తేలిక తీసుకునేంత చిన్న థింగ్ కాదు. సో దాని గురించి డీటెయిల్గా తీసుకోవాలంటే ఎండ్ వరకు చెక్ చేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో బ్రేసెస్ తీయంగానే మనకు ఒక రకమైన ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. కానీ మనం బ్రేసెస్ తీసిన తర్వాత అసలు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఈ బ్రేసెస్ తీసిన తర్వాత మనకు పళ్ళు అనేవి ఎప్పుడైతే ఆ ఇన్నాళ్ళు మనం కదిపి ఒక సరైన పద్ధతిలో అమరుస్తామో, అమర్చిన తర్వాత వావి మళ్ళీ రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం ఒరిజినల్ పొజిషన్ ముందు ఎలాగైతే ఉందో అలా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే దీనికి కింద ఉన్న ఎముకలో కొంత స్టెబిలైజేషన్ అనేది రావాలి మనం జరిపిన తర్వాత. సో అలా రాకపోతే గనక స్టెబిలైజేషన్ మళ్ళీ పళ్ళు అనేవి వెనక్కి తిరిగి వెళ్ళొచ్చు. సో ఆ బోన్ స్టెబిలైజ్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఆ టీత్ని అదే వరుసలో ఉంచడానికి మనం రిటైనర్ అనే ఒక చిన్న డివైస్ ఇస్తాం. అంటే ఒక చిన్న పరికరం మనకి పళ్ళకి ఇస్తాం అనమాట. అందులో రిమూవబుల్ అని ఉంటుంది, ఫిక్స్డ్ అని ఉంటుంది. రిమూవబుల్లో మనకి ఇంట్లో ఏంటంటే చూడడానికి చాలా రకాలు ఉంటాయి. ఒక ట్రే టైప్ వస్తుంది, లేదంటే ఒక తీగ లాంటిది వస్తుంది, పళ్ళు చుట్టూతో తీసి పెట్టుకొని రోజు శుభ్రం చేసుకోవడానికి. ఎట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ అంటే పళ్ళకి ఒక సన్నటి వైరు మనకి కనబడకుండా దాన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. దీనివల్ల మనం ఆ స్టెబిలైజేషన్ అనేది అచీవ్ చేస్తాం. సో వీటిలో ఏది మనకి ఇంపార్టెంట్ అంటే చాలామంది మాకు రిమూవబుల్ ఇవ్వండి, బయటకి ఎక్కడికైనా వెళ్తే తీసుకోవడానికి ఉండాలి కదా, లేదంటే ఫిక్స్డ్ ఇవ్వండి మాకు మేము సరిగ్గా పెట్టుకోలేమని రకరకాలుగా అడుగుతూ ఉంటారు మన పేషెంట్స్. కానీ వాళ్ళకి ఏదైతే బెటరో అదే మన కన్సల్టెంట్ ఎవరైతే ఆర్థోడాంటిస్ట్ ఉంటారో ఆయన మనకి సజెస్ట్ చేస్తారనమాట. సో మనం సింపుల్గా ఏంటంటే బ్లైండ్గా వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయ్యి మనం చేస్తే కనుక మనం తెచ్చుకున్న రిజల్ట్స్ని మనం కొద్దిగా లైఫ్ లాంగ్ వరకు మనం దాన్ని మెయింటైన్ చేయగలిగే స్థాయికి మనం వెళ్తాం. లేదంటే మళ్ళీ తిరిగి మనకి ముందున్న కండిషన్ లాగా వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇంత కష్టపడి మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న దాన్ని మళ్ళీ తిరిగి పోకూడదంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ చెప్పిన మీరు సూచనలు సలహాలు ఖచ్చితంగా పాటిస్తేనే మీ స్మైల్ మీరు బిల్డ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎంత అంటే చాలా కష్టపడి ఒక పెద్ద ఇల్లు కట్టుకొని దానికి మెయిన్ డోర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో ఈ జాగ్రత్తలన్నీ విన్నారు కదా, ఇవన్నీ మీరు చక్కగా పాటిస్తేనే మీ స్మైల్ మీరు కాపాడుకున్న వారు అవుతారు. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒక పని, అది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే మన ఈ వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మరింత మందికి మీరు డెంటల్ అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.